మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయోధ్య రామ మందిరంలో అవినీతి జరిగిందన్న వస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. అయితే ఇందులో 8 మందిని సస్పెక్ట్స్గా గుర్తించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారన్న వార్తలు కూడా మనం చూస్తున్నాం. సో అసలు ఏం జరిగిందనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చట్యాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎంతో పవిత్రంగా భావించే అయోధ్య రామయ్య దేవస్థానంలో అవినీతి జరిగిందని చెప్పేసి మనం వార్తలు చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి మనం అసలు మాట్లాడుకోవద్దని అనుకుంటాం, కానీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మరి ఈ అవినీతి గురించి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏం జరిగింది అసలు? దీన్ని మనం ఇప్పుడు ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటాం. అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సపోజ్ ఒక గుడిలో 10 రూపాయలు వస్తే కూడా దాన్ని ఎట్లా రిసీవ్ చేస్తారు మీరు? ఒకటి కౌంటర్లో వచ్చి ఇస్తారు వాళ్ళు, అక్కడ క్యాష్ యూజువల్లీ చెక్ ఇస్తారు, లేకుంటే ఏదైనా కానుక ఏమైనా ఉంటే అక్కడ ఇస్తారు. అది ఈ క్యాష్ యూజువల్లీ మనం హుండీలో ఇస్తాం. ఓకే, అయోధ్యలో 40 హుండీలు ఉన్నాయి. హుండీ అంటే బాక్సెస్ అంటారు వాళ్ళు. చుట్టుపక్కల 40 ఉన్నాయంట. అది ఇన్వెస్టిగేషన్ టీం చెప్తున్నా, నేను చూడలేదు, మీరు చూడలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్తుంది 40 బాక్సెస్ ఉన్నాయి. ఈ 40 బాక్స్లో క్యాష్ ఫుల్ కాగానే తీసుకొచ్చి కొత్త బాక్స్ పెట్టి పాత బాక్స్ తీసుకెళ్తారు. ఒక కౌంటింగ్ సెంటర్ ఉంది, అక్కడ తీసుకెళ్తారు. ఈ కౌంటింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పగించారు. ట్రస్ట్ వాళ్ళు కాదు చేసేది కౌంటింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ట్రస్ట్ వాళ్ళకి సంబంధం లేదు. బాక్సులు డైరెక్ట్ స్టేట్ బ్యాంక్ వెళ్తుంది. సో వాళ్ళు కౌంటింగ్లో ఒక 40 మందిని ఒక కాంట్రాక్ట్ మీద తీసుకున్నారు. అంటే ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. అక్కడ ఫస్ట్ తప్పు జరిగింది. మీరు ఎవరన్నా తీసుకుంటున్నప్పుడు కాంట్రాక్ట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ ఏమవుతుంది, ఆ టెంపుల్లో ఉన్న ఎవరన్నా పెద్ద అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళు అంటారు, అరే మా అన్న కొడుకున్నాడు, ఉద్యోగం ఏం లేదు, ఒకసారి వాళ్ళు పెట్టుకోండి అంటే వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా సరే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, ఎందుకు మళ్ళీ బయట నుంచి ఎవరైనా తెచ్చుకొని తెలియని వాళ్ళు తెచ్చుకొని బెటర్, తెలిసిన వాళ్ళు పెట్టుకోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. అట్లా వాళ్ళు ఒక 40 మందిని తీసుకున్నారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకున్నారు. ఈ తీసుకున్న వాళ్ళ రికార్డ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదు. పోలీస్ వెరిఫికేషన్ ఇంకేమైనా వాళ్ళ మీద కేసు ఉందా, దేనికైనా ముందు ఏదైనా క్రిమినల్ కేసులో ఉన్నారా, ఏం లేదు, డీటెయిల్ తెలియదు. ఒకసారి వాళ్ళు తీసుకున్న తర్వాత మన ఏ ఉద్యోగంకి వచ్చినా కానీ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. అపాయింట్మెంట్ లెటర్తో సహా ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే మీరు ఏం చేయాలి. ఓకే, మీరు అన్ని పనులు చేయక్కర్లేదు. మీ పని 5-6 స్టెప్లు చెప్పొచ్చు. ఈ పని మీది, ఇది మీది, మీరు యాంకర్గా పనిచేస్తారు, మీరు వస్తారు, స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు, కావాలంటే తమ్నెయిల్ చేస్తారు, దాని తర్వాత ఎడిటర్స్తో కావాలంటే కూర్చుంటారు. ఇదంతా మీ జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కూడా ఇవ్వలేదు. వాళ్ళకే తెలియదు మా పని ఏంటని. ఎవరో పిలిచారో ఇది కౌంట్ చేయాలంటే అంటే కౌంట్ చేస్తారు. అక్కడ స్టేట్ బ్యాంక్ చేసిన ఫస్ట్ తప్పు అది. వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఏం చేశారని. ఒకటి మనది ముందు తిరుమలలో చూసాం, చాలా గుళ్ళలో చూసాం, ఇదే కాంట్రవర్సీ జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడు చెప్తుంటారు ఈ ప్రైవేట్ టెంపుల్స్ ఎందుకు ఉండకూడదు అంటే ఇట్లాంటి పనులు జరుగుతాయని చెప్పి. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్కి ఒక రైట్ స్టెప్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి. మన దగ్గర ఎండోమెంట్స్ అంటాం, కేరళలో దేవస్థానం అంటాం, మిగతా చోట్ల మిగతా ఉంటుంది. ఈ కేసులో ఇది గవర్నమెంట్ టెంపుల్ కాదు, ఇది ట్రస్ట్ నడిపిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఒకటి ఉంటుంది, క్షేత్ర ట్రస్ట్, వాళ్ళు నడిపిస్తున్నారు. దీనికి 2 టైప్ డొనేషన్స్ వచ్చింది. ఒకటి టెంపుల్ కట్టే ముందే ఇటుకలు పంపించి, మీకు గుర్తుంటుంది స్టోరీస్, అదొకటి. దాని తర్వాత సిల్వర్ ఇటుకలు కూడా ఇచ్చారు కొంతమంది టెంపుల్ కట్టడానికి టైంలో. అది టెంపుల్లో పెట్టడానికి కాదు, దాన్ని ఏదైనా మెల్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు ఆ డబ్బులు మీరు అని చెప్పేసి. బంగారంది కూడా వచ్చింది కొన్ని. ఈ పరిస్థితుల్లో దీన్ని ఏం చేశారు, ఈ ఇటుకలు ఉన్నాయా లేదా, అది ఫస్ట్ డౌట్. ఉన్నాయి, అది ఆల్రెడీ సర్టిఫై చేశారు, స్టేట్ బ్యాంక్ సర్టిఫై చేశారు, ఆడిటర్ సర్టిఫై చేశారు. ఇప్పుడు ఎస్ఐటి కూడా చెక్ చేసి చెప్పారు, అక్కడి నుంచి ఏం లేదు. ఇంకా డొనేషన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన చుట్టుపక్కల మొత్తం భారతదేశం తిరిగారు వీళ్ళు, ఈ ట్రస్ట్ వాళ్ళు. మన తెలంగాణ నుంచి సెకండ్ హైయెస్ట్ డొనేషన్స్ వెళ్ళింది. అది క్యాష్గా ఉండొచ్చు, చెక్గా ఉండొచ్చు. మోస్ట్లీ చెక్గానే ఉంటుంది, ఎందుకంటే క్యాష్ ఎవరు తీసుకెళ్లారు అంత క్యాష్. చాలా మటుకు కంపెనీలు కానీ, ఇండివిజువల్స్ కానీ, సొసైటీలు కానీ చెక్ ఇచ్చారు. ఆ చెక్స్ అన్ని సేఫ్గా ఉంది, ఎందుకంటే చెక్ వాళ్ళ పేరు మీద ఉంటుంది, టెంపుల్ ట్రస్ట్ పేరు మీద అకౌంట్కి వెళ్తున్న అకౌంట్లో ఉంటుంది. జరిగింది అవకతవకలంతా ఇక్కడే, ఈ బాక్సెస్ దాంట్లో కౌంటింగ్లో జరిగింది. సో నేను ఇప్పుడు ఎస్ఐటి రిపోర్ట్ నుంచి కొన్ని పాయింట్స్ మీకు మెన్షన్ చేస్తాను, ఎందుకంటే అది మనకు కూడా క్లారిటీ ఉంటుంది. ల్యాప్సెస్ ఏం జరిగింది, ఎందుకు ఇది జరిగింది అనేది. ఇది మీరు వాళ్ళ ముందు తిరుమల చూసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుండే ఎందుకు ఇది, మీరు అది ఫాలో చేస్తే మీకు ప్రాబ్లం ఉండకపోతుండే అని.
ఫస్ట్ వన్, వాట్ వెంట్ రాంగ్? ఇన్అడిక్వేట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ. ఓకే, సేమ్ ఆపరేషనల్ చైన్ ఇన్వాల్వ్ ట్రస్ట్ అఫీషియల్, అవుట్సోర్స్ బ్యాంక్ స్టాఫ్ అండ్ సూపర్వైజర్ కలెక్షన్ ట్రాన్స్ఫర్. అంటే సేమ్ ఆపరేషన్ చైన్, అంటే ఒకటే గ్రూప్లో ఇదే నడుస్తుంది అన్నమాట రెగ్యులర్గా. అది ఎప్పుడు ఉండకూడదు. ఓకే, ఎందుకంటే మనం మీరు చూస్తుంటారు పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఎస్పెషల్లీ ఎక్సైజ్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఒక 3 సంవత్సరాలు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ ట్రాఫిక్లోని స్పెషల్ బ్రాంచ్ పంపిస్తారు, స్పెషల్ బ్రాంచ్ ఉన్నది పిఎస్కి పంపిస్తారు, పిఎస్ ఉన్నది ఇంకెక్కడ డ్యూటీ సెక్యూరిటీ డ్యూటీలో పంపిస్తారు, ఏదైనా చేస్తారు వాళ్ళు. ఇది చేయలేదు. ఎందుకు చేస్తారు ఇక్కడ పోలీస్ ఆఫీషియల్స్ ఎక్సైజ్ వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళొక మాఫియా లాగా అక్కడ తయారవుతారు. వాళ్ళు ఆ లోకల్ ఏరియాలో అందరు తెలుసు, అక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళని తెలుసు, అక్కడ లిక్కర్ వాళ్ళు ఉంటే ఎక్సైజ్ వాళ్ళు ఉంటే బార్లతో సంబంధం పెట్టుకుంటారు. సో వాళ్ళని 3 సంవత్సరాలతో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ కనెక్షన్ ఉండదు. మళ్ళీ వీళ్ళకి కూడా తెలుసు, షాప్ వాళ్ళకి వీడు ఉంటే 3 సంవత్సరాలు ఉంటాడు, దాని తర్వాత ఉండడు, మనం ఎక్కువ డబ్బులు ఇవ్వక్కర్లేదు వీనికి అని చెప్పేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది జరగలేదు. సో ఈ 40 మందిని రాష్ట్ర 2 సంవత్సరాల నుంచే పెట్టుకున్నారు. అట్లీస్ట్ 40లో 20 మందిని తీసేసి కొత్త 20 తీసుకొచ్చి వాళ్ళు ఒక 6 నెలలు పనిచేస్తుంటే పాత 20 మందిని పంపించి కొత్త 20 మంది వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ రొటేట్ అవుతుంది. అది జరగలేదు. రెండవది, మా తిరుమలలో జరిగినప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఏంటి? పాకెట్ ఉన్న షర్ట్ వేసుకోవద్దు, ప్యాంట్ వేసుకోకూడదు, ప్యాంట్లో పాకెట్లు ఉండకూడదు అని చెప్పి. సో ధోతి కట్టుకొని వస్తారు యూజువలీ వీళ్ళు. స్ట్రిక్ట్ చెక్కింగ్ ఉంటుంది. మా తిరుమలలో పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు, స్పెషల్ పోలీస్ ఉంది అక్కడ, వాళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ జరిగింది ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అప్పగించారు ఈ పని, SIS అని చెప్పి. బహుశా వాళ్ళకు కూడా రోజుకి 500 చేతులు ఇచ్చేస్తే వాడు కూడా ఎల్రా బాబు అని చెప్పేస్తారు. ఇది నార్మల్. అది మీరు అక్కడ టెంపుల్ అని కాదు, ఇక్కడ కూడా ఇంతే. అంటే సెక్యూరిటీని పెట్టుకుంది ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి. మన దేశంలో అది ఒక ట్రాజడీ, ఏం చెప్పలేము. డబ్బులు ఇస్తే వాడు మీరు ఎవరినైనా కొనుక్కోవచ్చు, పొలిటీషియన్స్ని కూడా కొనుక్కోవచ్చు మీరు. అక్కడ కోట్లు ఉంటుంది, ఇక్కడ 500, 1000 రూపాయలు నడుస్తుంది. మూడోది, వీళ్ళ జీతం చాలా తక్కువ. బహుశా చెప్పలేదు అమౌంట్ ఎంత, నేను అనుకుంటే ఒక 20 వేలు అని చెప్పేసి బయట అయితే టాక్ వినిపిస్తుంది. వాడు రోజుకి ఒక 2000 రూపాయలు పాకెట్లు వేసుకుంటే, లేకుండా బయటకు తీసుకెళ్తే వాడికి ఒక నెలకు ఎంత వస్తుంది? 60,000 వస్తుంది కదా. మళ్ళీ వాడికి పని ఎందుకు చేయాలి? ఈ పని మీద ఎందుకు ఉండాలి? వాడంటాడు నాకు ఇంత తక్కువ జీతం వస్తుంది, నేనేం బతకాలి? 20,000తో నేను బతుకుతాం, ఫ్యామిలీ ఉంది, నాకు స్కూటర్ ఉంది, పెట్రోల్ పోపియాలి కదా దాంట్లో, ఇదన్నీ అంటారు వాళ్ళు. ఇది జరిగింది. నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పట్లేదు, కానీ ఒక రీజనబుల్ శాలరీ ఉండాలి. అది జరగలేదు. సో దిస్ ఈజ్ అనదర్ మేజర్ ఫాల్ బ్యాక్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇంకోటి, అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటుంది. అని మీరు ఆ పనికి వచ్చినప్పుడు ఆ పని ఏంటి అని చెప్పినప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, మీరు రాగానే ఏం చేయాలి? మీరు రాగానే మీరు కౌంటింగ్ డబ్బాలు తీసుకొస్తారు, ఆ డబ్బాను ఓపెన్ చేస్తారు, CCTV వైపు చూపిస్తారు, మీ సూపర్వైజర్ పక్కన ఉంటారు, మీరు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు, బండిల్గా సెట్ చేసిన తర్వాత దాన్ని కౌంట్ చేసి సూపర్వైజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సూపర్వైజర్ దగ్గర నుంచి మీరు ఒక రసీద్ తీసుకుంటారు, ఆయన ఒక కాపీ తీసుకెళ్ళి అకౌంట్స్లో ఇస్తారు బ్యాంక్లో, బ్యాంక్ వాళ్ళు దాన్ని లాకర్లో పెడతారు. ఇది ప్రొసీజర్. ఇది ఎంటైర్ ప్రొసీజర్లో టెంపుల్ అథారిటీస్ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అది బహుశా అదొక మిస్టేక్ ఉండొచ్చు, అదొక ఆపర్చునిటీ కూడా ఉండొచ్చు. టెంపుల్ వాళ్ళు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఈవెన్ శబరిమలలో కూడా అంతే, హుండీ పేమెంట్స్ ఆర్ డైరెక్ట్లీ బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అక్కడ బ్యాంక్లో డైరెక్ట్ బ్యాంక్ సెలర్లో పడిపోతుంది అది. సో ఇక బయట ఉన్న వాళ్ళకి టచ్ లేదన్నమాట. కానీ బ్యాంక్ వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారో మనకు తెలియదు. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పడింది అనుకోండి ఒక హుండీలో, ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్, 10 లక్షలు కూడా ఉండొచ్చు. 1,00,000 రూపాయలు పడితే ఎవరికి తెలుసు 1,00,000 రూపాయలు పడ్డదని? టెంపుల్ ఉన్న వాళ్ళకి తెలియదు, డైరెక్ట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కౌంట్ చేసి చెప్తారు ఇన్ని లక్షలు వచ్చింది ఇవాళ అని. మీకు డౌట్ ఉంటే మీరు ఎక్కడ ఫాలోఅప్ చేస్తారు? మీరు CCTV చూస్తారు. లేకుంటే మీకు ఒక ఫ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 డబ్బాలు ఉన్నాయి. నాన్ సీజన్లో మండే టు ఫ్రైడే, సీజన్ కాదు, నాన్ సీజన్, వీకెండ్ కూడా కాదు. ఓకే, ఒక రోజుకి 40 లక్షలు వచ్చింది అనుకోండి, డబ్బాకి 1,00,000 రూపాయలు చెప్పిన, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. అప్పుడు మీకు తెలిసిపోతుంది రోజుకి 40 లక్షలు వస్తుంది. బ్యాంక్ కూడా నేను స్టేట్మెంట్ పంపించాను. నెక్స్ట్ డే 38, ఓకే, నెక్స్ట్ డే 42, ఓకే, వీకెండ్ సాటర్డే కాగానే 60 లక్షలు, సండే కాగానే 80 లక్షలు, ఓకే ఫైన్. సడన్గా నెక్స్ట్ వీక్లో మీకు ఈ 40 లక్షలు 20 లక్షలు అయితే మీకు డౌట్ రావాలి, ఏంటి ఇంత తగ్గింది, రష్ బాగానే ఉంది కదా, అన్ని డబ్బాల్లో తగ్గితే మళ్ళీ మీకు డౌట్ రావాలి, ఒక డబ్బాలో తగ్గితే మళ్ళీ మనం ఏదైనా డౌట్ రావచ్చు. సో ఈ ప్రొసీజర్స్ ఉంటుంది, ఆడిట్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. అంటే డబ్బులు వచ్చినప్పుడు మీరు ఆడిట్ చేయాల్సి వస్తుంది దాన్ని. ఓకే, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా బైపాస్ చేశారు. ఇప్పుడు అడిగితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. బ్యాంక్ వాళ్ళు అడిగితే వాళ్ళ ఎంప్లాయీస్ అంటున్నారు,
అది కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మేము పెట్టుకున్నాం ఇక్కడ. మీరే ఓవర్సీయర్ మీరే చూడాలి కదా, మీరు చూడాల్సి ఉండేది, అది చూడలేదు. సెక్యూరిటీ చెక్ నేను చెప్పినట్టు చేయట్లేదు. అంటే మీరు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి నుంచి వచ్చారు, మీరు ఖాళీ పాకెట్తో రాలేరు కదా. మీరు వచ్చేటప్పుడు మీ పర్స్లో ఒక 5,000 లేక 500 లేకుండా 1,000 రూపాయలు లేకుండా 2,000 రూపాయలు పెట్టుకుని వస్తారు మీరు పెట్రోల్ ఏదైనా పంపించుకోవడానికి. ఆ డబ్బులు ఆ పర్స్ మీరు సెక్యూరిటీలో హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ లాకర్ ఏదైనా ఉంటే దాంట్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు, దాని తర్వాత మిమ్మల్ని లోపల పోనిస్తారు. బయటకు వచ్చినప్పుడు కూడా అదే ప్రొసీజర్. మీరు సపోజ్ బాత్రూమ్కి వెళ్తారు అనుకోండి, అప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో చేయాలి. ఇదేం చేస్తారు మీరు చూసుంటారు మాల్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మాల్కి వెళ్ళి సరే ఏం చేస్తారు, అంతే అయిపోయింది. దాంట్లో ఉందా లేదా ఏం చూడరు. ఓకే, బస్సు లేడీస్ని సపరేట్గా తీసుకెళ్ళి అక్కడ బ్యాగ్ చెక్ చేస్తారో నాకు తెలియదు, బస్సు చెక్ చేస్తుంటారు. కానీ అంత ఇన్ డెప్త్ చెక్ ఉండదు. మన ఎయిర్పోర్ట్లో ఎట్లా చెక్ చేస్తారో ఆ చెక్కింగ్ ఉండదు. ఓకే, ఆడికి పని ఇచ్చారు అంతే, వాడికేంటి రోజుకి చూడాలి కదా అని చెప్పి నిద్రలో ఉంటాడు ఆయన. అది కూడా చేసేస్తారు, ఏదో మనకు ఆర్తి తీస్తున్నట్లా చేస్తాడు, చేసి పంపించేస్తారు. ఇది మన దగ్గర జరుగుతున్న ప్రాబ్లం. ప్రొసీజర్ లేదు, ప్రాసెస్ లేదు, ఆడిట్ లేదు, అండ్ ఆఫ్ కోర్స్ సెక్యూరిటీ చెక్ లేదు. ఇదే జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు 8 మంది పేర్లని వీళ్ళు ఎఫ్ఐఆర్లో పొందుపరచడం జరిగింది సార్. ఈ 8 మంది కూడా టెంపుల్కి సంబంధించిన వాళ్ళు అంటారా, లేకపోతే బయట నుంచి తీసుకున్న సోర్సెస్ అంటారా? అసలు వాళ్ళని కాంట్రాక్ట్ తీసుకోవాల్సింది SBI పని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది. వాళ్ళకి అప్పగించారు కదా డబ్బు అంతా. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అంతా ఫింగర్స్ పాయింటింగ్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేయింగ్ దట్ మీరు తీసుకున్నారు. వాళ్ళు ఏమంటారు, టెంపుల్ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళని మేము తీసుకున్నాము, క్రాస్ చెక్ చేయకుండా, వితౌట్ క్రాస్ చెక్, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా. అది కాకుండా వీళ్ళని మీరు పర్మనెంట్గా ఎట్లా పెట్టుకుంటారు 2 సంవత్సరాలు, మీరు 6 నెలల్ని మీరు తీసే, ఎందుకంటే రూల్ కాంట్రాక్ట్ బేసే కాబట్టి 6 months తర్వాత మీరు రీప్లేస్ చేయాల్సింది. ఒకసారి 2 సంవత్సరాలు అంతా కంప్లీట్ చేస్తుంది వాడు రేపు ఫుల్ టైం ఎంప్లాయీ అంటాడు. సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి అట్లా చాలా మటుకు. నేను 10 సంవత్సరాలు పనిచేశాను GHMCలో స్వీపర్గా, నన్ను పర్మనెంట్ చేయాలంటాడు. నాకు వేస్తా చెప్పారు సుప్రీంకోర్టు కూడా చాలా కేసు. అది దానికోసం ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఈవెన్ కాంట్రాక్ట్ టీచర్స్ చూడండి, స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లని ఏప్రిల్ మేలో ఎగ్జామ్ కాగానే వాళ్ళని ఉద్యోగానికి తీసేస్తారు. అంటే మే జూన్కి, అంటే అట్లీస్ట్ ఏప్రిల్ మేకి వాళ్ళ జీతాలు ఉండవు. 2 months మళ్ళీ జూన్ కాగానే మళ్ళీ వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు బ్రేక్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ జరిగింది చాలా మటుకు జరిగింది, మిగతా టెంపుల్స్లో కూడా జరిగింది, జరగలేదని కాదు. రెండవది విలువైన ఆభరణాలు, అది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు హుండీలు ఎందుకు వేస్తున్నారు అనేది. కొంతమంది ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి ఎందుకని చెప్పి హుండీలు వేసేస్తారు. ఏదైనా పర్ల్స్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు, స్టోన్స్ ఉండొచ్చు. ఈవెన్ చాలా వరకు అట్లనే చేస్తూ ఉంటారు సార్, ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడం అని కాదు, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక ఏమంటారు ఖరీదైన ఆభరణాలు, అది డైమండ్స్ అయినా గోల్డ్ అయినా కూడా ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఎవరికి సరైన అవగాహన లేదు సార్. దీన్ని ఏమంటారు మరి, అవగాహన లోపం. మీరు డైమండ్ అని చెప్పి తీసుకెళ్ళి ఆఫీస్లో ఇస్తారు. అక్కడ కౌంటర్లో కూర్చున్న మనిషికి ఇది డైమండా లేకుంటే ఫేక్ స్టోనా అని ఆయనకు తెలియదు. ఆయన దీన్ని డైమండ్ అని తీసుకున్నారనుకోండి, 24 క్యారెట్ డైమండ్ అని తీసుకున్న తర్వాత అది రేపు ఒక స్టోన్గా మారిపోతే ఆయన మీద కేసు అవుతుంది. ఆయనకి వాల్యుయేషన్ చేయడానికి తెలియదు. ఈవెన్ బంగారం కూడా, మీ దగ్గర పీస్ ఆఫ్ బంగారం తీసుకొస్తే అది జెన్యునా, రోల్ గోల్డా లేకుంటే గోల్డ్ ప్లేటెడా మీకు తెలియదు. అది ఎక్స్పర్ట్ ఒకటి చెక్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ బ్యాంక్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బ్యాంక్లో గోల్డ్ వాల్యూయర్ ఉంటారు ఎప్పుడు. ఇట్లాంటి గుడిలో 24/7 ఉంటారు. సో వాళ్ళు వచ్చిన బంగారం అంతా చెక్ చేసి సర్టిఫై చేస్తారు, ఇది కరెక్టే, ఎన్వలప్ వేసి సీల్ చేసేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ రిసీట్ కూడా ఇస్తారు అనుకుంటా కదా సార్. రిసీట్స్ ఇస్తారు, రిసీట్స్ ఇవ్వాల్సిందే. అయితే ఒక దగ్గర నేను చూసాను సార్, ఇప్పుడు తను ఆరోపించేది ఏంటంటే నేను ఇంత ఇచ్చాను, నేను దేవుడికే కదా, ఇంకా ఆ టైంలో రిసీట్ నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, నేను ఇంత గోల్డ్ ఇంత సిల్వర్ ఇచ్చాను. ఇద్దరిది తప్పు. రిసీట్ ఇవ్వలేదని క్రిమినల్ అఫెన్స్, అది రసీద్ తీసుకోలేదని మీ పర్సనల్ అఫెన్స్, అది మీరు తీసుకోవాల్సి ఉండే. యూజువల్లీ ఏమవుతుంది, వీళ్ళు మాన్యువల్ రసీట్స్ ఇస్తారు. అంటే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో రాసిస్తారు, రసీట్ బుక్లో. అది మీరు ఎప్పుడు తీసుకోకూడదు. ఓకే, ఎందుకంటే కంప్యూటరైజ్ రసీట్ ఉండాలి. దాని కారణాలు ఏంటంటే కంప్యూటరైజ్ రసీట్ని మీరు దాని సిస్టంలో ఉంటుంది ఎప్పుడు, అది దాన్ని కూడా మ్యానిపులేట్ చేయాలంటే చేయొచ్చు, బ్యాక్ ఎండ్లో మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ 95%, 96% ప్రాబ్లం ఉండదు. మాన్యువల్ రిసీట్ నేను బయట నుంచి కూడా ప్రింట్ చేసి తీసుకురావచ్చు, అది చూస్తే అది ఒకటేలాగా ఉంటుంది, నంబర్లు కూడా ఉంటుంది దానికి, రిసీట్ నెంబర్లు మీకు తెలియదు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అక్కడ వస్తున్న ప్రాబ్లం అనమాట. ఇది నేను ప్రాక్టికల్గా చూసాను కూడా, చాలా మటుకు గుడిలో జరుగుతుంది ఇది. మీరు చెప్పినట్లు కొంతమందికి అక్కడ దాకా ఎవరు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానానికి డబ్బులు ఇస్తారు కొంతమంది, అన్నదానం రెసీట్ ఇస్తారు. అన్నదానం రెసీట్ ఇచ్చాడు బయట కూర్చొని ఉంటాడు ఎక్కడో, ఆయన దగ్గర కంప్యూటరైజ్ యాక్సెస్ లేదు, మాన్యువల్ రెసీట్ ఇస్తారు.
మీరు ఎట్లా మ్యాచ్ చేస్తున్నారు? లక్కీలీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను మా అయ్యప్ప టెంపుల్ బొలారంలో కూడా అందరూ క్యూఆర్ కోడ్ చేస్తున్నారు. చాలామంది ఈవెన్ కౌంటర్లో వచ్చేటోళ్ళు, అన్నదానంకి ఇచ్చేటోళ్ళు, అన్నిటికీ ఈవెన్ గుడి మెయిన్ ద్వారం దగ్గరే ఒక సౌత్ ఇండియన్ బ్యాంక్తో ఒక క్యూఆర్ కోడ్ ఈ హుండీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు హుండీలో క్యాష్ వేయక్కర్లేదు, మీరు దీంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అమౌంట్ వేస్తే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. బ్యాంక్ వాళ్ళు సాయంత్రం ఒక స్టేట్మెంట్ పంపిస్తారు, ఇంత డబ్బులు ఇవాళ వచ్చింది అని చెప్పేసి. కౌంటర్లో ఇంత డబ్బులు వచ్చినాయి, ఓకే, అన్నదానంలో ఇంత డబ్బులు వచ్చినాయి, అందరు క్యూఆర్ కోడ్ ఉంది అందరి దగ్గర. క్యాష్ అనేది చాలా తక్కువ ఇప్పుడు, కానీ జరిగింది ఇక్కడ. ఈ ప్రాబ్లం అది కాదు, మీరు ఈ హుండీ వేసే డబ్బులు క్యాష్ బదులు మీరు ఇంకో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి చోట ఈ మన ఇదే ఇట్లాంటిది యూజ్ చేస్తారు. ఈ హుండీ అనే కాన్సెప్ట్ ఉంది, మీరు అది యూజ్ చేయండి. ఎనీవే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ సొల్యూషన్. అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ అలౌ చేయరు ఒకసారి రామ్ మందిర్ లాంటి ప్లేస్. అప్పుడు మీరేం చేస్తారు? మీరు మొబైల్ తీసుకెళ్ళారు లోపలికి, అప్పుడు మీరు బయట పెట్టి వెళ్ళారు. గురువాయూర్ వెళ్ళారు అనుకోండి, గురువాయూర్లో కూడా అంతే, యూ కెనాట్ టేక్ ద మొబైల్ ఇన్సైడ్. అప్పుడు మీరు ఎట్లా పేమెంట్ చేస్తారు? కౌంటర్ బయట ఉన్న కౌంటర్లో చేయాల్సి వస్తుంది మీకు పేమెంట్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకటి ఫెయిలియర్ ఆఫ్ ప్రాసెస్, ఒకటి లీడర్షిప్ కూడా. నేను అయ్యప్ప టెంపుల్ బొలారంలో 8 సంవత్సరాల నుంచి సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడ ఉన్న అన్నిటికంటే పాత అయ్యప్ప గుడి బొలారంలో 64లో స్టార్ట్ అయింది. అక్కడ కూడా కొన్ని సంవత్సరాల ముందు కొంతమంది వచ్చి ఆరోపణ చేశారు, అక్కడ కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి. ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేశారు. వాళ్ళు మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఏం లేదు, అంతా క్లీన్ అని చెప్పి మేము కూడా హైకోర్టుకి వెళ్ళి కేసు కొట్లాడాము. అక్కడ మేము పిటిషన్ ఫైల్ చేసాం. అక్కడ కూడా మా ఆర్గ్యుమెంట్స్ నడిచింది. అక్కడ కూడా ఏంటంటే మేము చూపించిన ప్రాసెస్ చూడండి. ఇట్లా నేను స్టార్టింగ్ మీకు చెప్పాను చూడండి, 10 రూపాయలు వస్తే ఎట్లా డీల్ చేస్తాం దాన్ని. మీకు కౌంటర్లో ఒకరు తీసుకొచ్చి బంగారం ఇస్తే మీరు ఎట్లా తీస్తారు? అది మీరు ఆ బంగారాన్ని ఫస్ట్ సీల్ చేసి వాళ్ళ సంతకం మీ సంతకం 2 పెట్టేసి ఎన్వెలప్ వేసి పక్కన పెట్టాలి, వాల్యూవర్కి పంపించాలి అది, ఓకే. దాని తర్వాత ఆ బంగారం వెయిట్ చూసి వెయింగ్ మిషన్లో చిన్న వెయింగ్ మిషన్ ఉంటుంది, దాన్ని చూసి మీరు రసీట్ ఇష్యూ చేస్తారు. ఇంతకీ ఈయన ఇచ్చారు, ఆయన మొబైల్ నెంబర్ తీసుకోవాలి, రేపు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయడానికి అన్నమాట. ఇది కూడా ప్రెషియస్ స్టోన్స్ కూడా ఇదే చాలా తక్కువ, కానీ గుడ్లలో ఇట్లాంటి డొనేషన్స్ యూజువల్లీ రావు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానుక వాళ్ళకి ఉంటుంది, మా పాప పెళ్ళికి కావాలి, లేకుంటే నా బాబు పెళ్ళి కాలేదు చాలా సంవత్సరాల నుంచి అని చెప్పి కొంతమంది వాళ్ళకి అనుకుంటుంది, వాళ్ళు చేసుకుంటారు అది దేవుడికి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఫెయిలియర్ ఆఫ్ ప్రాసెస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. అది మన ఐఎస్ఓలో చూస్తుంటాం, ఐఎస్ఓ 9001, ఐఎస్ఓ 20001. ఏంటది? ఏం లేదు, మీ ఆఫీస్లో ఒక కొరియర్ వచ్చింది, మీ ఆఫీస్లో 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ కొరియర్ ఎంప్లాయీకి ఎట్లా చేరుకుంటుంది? ఇదొక ప్రాసెస్. ఫస్ట్ సెక్యూరిటీ ఒకటి రిసీవ్ చేస్తాడు, కొరియర్ లోపల పంపిస్తాడు, లోపల వెళ్ళిన తర్వాత ఆయన రిసెప్షన్లో కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు అంటారు ఎవరికి ఇది అంటారు, వాళ్ళు రెసీట్లో రాసుకుంటారు, ఒక రిజిస్టర్లో సంతకం పెడతారు, తర్వాత ఎంప్లాయీని ఇన్ఫామ్ చేస్తారు, ఎంప్లాయీ వస్తారు తీసుకుంటారు, ఇదే రిజిస్టర్లో మళ్ళీ సంతకం పెట్టి తీసుకెళ్ళి. దిస్ ఇస్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇది జరగాలండి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది ఇప్పుడు 8 అంటున్నారు, కొంతమంది 40 అంటున్నారు, కానీ ఆరోపణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటి మెయిన్ 90-95% డబ్బులు సేఫ్గా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఈ హుండీలో వచ్చిన డబ్బులు అంటే బాక్సెస్ అంటారు వాళ్ళు, డొనేషన్ బాక్స్, దాంట్లోనే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక రివర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ఓకే. ఏంటి? ఫస్ట్ వీళ్ళ ఇల్లంతా చెక్ చేశారు, వాళ్ళకున్న ప్రాపర్టీ లాస్ట్ 2-3 సంవత్సరాలకు ఉన్న ప్రాపర్టీ చెక్ చేశారు. కార్లు ఉండొచ్చు, బైకులు ఉండొచ్చు, ఇల్లు కొనొచ్చు, పొలాలు కొని ఉండొచ్చు, ఏదైనా కానీ. మన దగ్గర కూడా చూస్తున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతోమందిని పట్టుకుంటున్నారు, 10 కోట్లు, 5 కోట్లు, 20 కోట్లు దొరుకుతుంది వాళ్ళ దగ్గర. మొన్న రీసెంట్గా 100 కోట్లు దొరికాయి. అదే అంటారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర కూడా. అంటే ఆ ప్రాసెస్ ఫెయిల్ అయినట్లన్నా కాదు, ఎందుకంటే మీరు అక్కడ ఒక డినైబిలిటీ ఫ్యాక్టర్ అంటారు మన ఇంగ్లీష్లో. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే మోస్ట్ కరప్ట్ ప్లేస్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఆఫీస్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే అపార్ట్మెంట్ ఏదైనా రిజిస్టర్ చేయాలంటే మీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు ఏదైనా, అక్కడ మీరు ఒక నార్మల్ సిటిజన్కి వెళ్తే మిమ్మల్ని తిప్పుతారు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఆ డాక్యుమెంట్ కనిపించలేదు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లేదు, అది ఇది అంటారు, ఏదో స్టోరీ చెప్తారు వాళ్ళు. లాస్ట్లో మీరేం చేస్తారు, మీ బిల్డర్ ఉంటాడు పక్కన, సార్ ఇదంతా ఎందుకు, నేను ఇస్తాను, ఒక 20,000 ఇచ్చేస్తాను, తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి 20,000 ఇచ్చి మీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సిస్టంలో అందరికీ వెళ్తుంది ఆ డబ్బులు, ఓకే. ఆఫీస్లో అందరికీ వెళ్తుంది అనమాట. ఇది నేను జనరల్గా చెప్పట్లేదు, నేను చూశాను ఇది హ్యాపెనింగ్ యాక్చువల్లీ. 2-3 చోట్ల చాలా కరప్షన్ ఎక్కువ ఉండే. ఒకటి పోలీస్ ఫోర్స్ అంటారు, నెక్స్ట్ మన ఎక్సైజ్లో, 3వది ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్, 4వది ఆర్టీఓ ఆఫీస్. ఆర్టీఓ ఆఫీస్లో ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే ద ప్రాసెస్ ఎలక్ట్రానిక్ చేసేసారు కంప్లీట్గా. మీ టెస్ట్ కూడా ఎలక్ట్రానిక్ చేసేసారు. అంటే మీరు ఫస్ట్ లెర్నర్స్ వచ్చిన తర్వాత
మీరు ఫైనల్ టెస్ట్కి వచ్చినప్పుడు మీ కారో బైకో తీసుకెళ్తున్నప్పుడు సెన్సర్స్ పెట్టారు, రోడ్ లాగా ఉంటుంది కదా అక్కడ, అవును సార్. దాంట్లో సెన్సర్స్ పెట్టారు వాళ్ళు. అంటే మీరు దాని దగ్గర వెళ్తే దాన్ని కొట్టారనుకోండి ఆ పేమెంట్ని, మీకు నెగటివ్ మార్క్స్ వస్తుంది. లేదు మీరు రివర్స్ తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా తీసుకోలేదు కారు, అప్పుడు మీకు నెగటివ్ మార్క్స్ వస్తుంది. 8 తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా తీసుకోలేదు, అప్పుడు మీకు నెగటివ్ లేకుంటే పాజిటివ్ మార్క్స్. లాస్ట్లో మీరు అక్కడ వెళ్ళినప్పుడు కౌంటర్లో మీ టోటల్ స్కోర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయలేరు. నోబడీ క్యాన్ మ్యానిపులేట్ ద సిస్టమ్. మన దగ్గర 5 వరకు అన్నిటికంటే కరెక్ట్ ఉండేది పాస్పోర్ట్ ఆఫీస్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది 70s 80sలో, ఈవెన్ 70s 80s ఎర్లీ 2010లో కూడా మన పాస్పోర్ట్ ఆఫీస్ బయట లైన్లో నిలబడాల్సి వస్తుంది. ప్రశాంత్ థియేటర్ దగ్గర సికింద్రాబాద్. కొంతమంది రాత్రి వచ్చి పండుకుంటారు, అక్కడ ఉన్న బెగ్గర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు వచ్చి వ్యాగబౌండ్ చాలామంది ఉంటారు, వాళ్ళు వచ్చి పొద్దున వాళ్ళకి వెళ్ళి 500 ఇస్తే వాళ్ళ సీట్ ఖాళీ చేస్తారు, మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటారు. మీరు వెళ్ళక్కర్లేదు, మీరు ముందే చెప్పి పెట్టుకోవాలి, ఏజెంట్లు ఉన్నారు దానికి కూడా. ఓకే, వాళ్ళు చూసుకుంటారు. మీరు రాత్రి వచ్చి అంటే మీ లైన్ ఈజీగా క్లాస్ చేస్తారు. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు మా ఆన్లైన్ మీరు స్లాట్ బుక్ చేస్తారు, మీకు ఆన్లైన్ స్లాట్ 10 o'clock 10:30 11 అట్లా ఉంటుంది, స్లాట్స్ ఉంటుంది. స్లాట్ బుక్ చేశారు, మీరు వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్కే బేగంపేట నేను వెళ్ళాను నా పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం. వెళ్ళింది ఏం చేస్తారు, వితిన్ 10 minutes నేను ఫైనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దగ్గర చేరుకున్నాను. దాన్ని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసి పేమెంట్ అంతా చేస్తాను. ఆయన ఇమీడియట్ చెక్ చేశారు, అప్రూవ్ చేశారు. బయటికి రాగా నాకు SMS వచ్చింది, పోలీసు వాళ్ళు వస్తున్నారు చెక్ చేయడానికి నెక్స్ట్ అని చెప్పి. స్పెషల్ బ్రాంచ్ వచ్చారు, ఆయన వచ్చి చెక్ చేశారు. ఆయన నా దగ్గర అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చాను నేను, నో ప్రాబ్లం, సంతకం తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళిన తర్వాత 5 నిమిషాల తర్వాత నాకు కాల్ వచ్చింది స్పెషల్ బ్రాంచ్ నుంచి, సైబరాబాద్ నుంచి, మీరు ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చారా అని చెప్పి. నేను చెప్పాను ఇవ్వలేదంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి లేడీ ఉండే పెట్టేసి. సో ప్రాసెస్ చూడండి, మీరు డినయబిలిటీ తీసేస్తున్నారు. డినయబిలిటీ అంటే మేము నీ పనిని ఆపొచ్చు, నీకు లైసెన్స్ రాకుండా నేను చూసుకుంటా, నీ రిజిస్ట్రేషన్ కాకుండా నేను చూసుకుంటా. ఇది కరప్షన్ అక్కడే మొదలైపోయింది. టెంపుల్ అట్లా కాదు, టెంపుల్లో వచ్చిన డబ్బు అది భక్తులు ఇచ్చిన డబ్బులు, మీరు యువర్ ఎ కస్టోడియన్ ఆఫ్ దాట్, మీరు అది చూసుకోవాలి, ఎండ్ టు ఎండ్ మీరు చూసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇచ్చారో దేవుడికి ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో అది కరప్షన్ చాలా దిగుడులో జరిగింది. ఇది కిరీటాలు పోయినాయి, ఒడ్యానాలు పోయినాయి. తిరుపతిలో పింక్ స్టోన్ అని చెప్పేసి దాని గురించి చాలా వరకు మాట్లాడారు. అసలు ఏం జరిగింది ఏంటంటే దేవుడికి సమర్పించిన అంత ఈజీగా మాయం చేయగలుగుతారు అంటే. శబరిమల మీరు వినుంటారు, ఇప్పుడు మన అయోధ్య కేసు వింటున్నప్పుడు ఇక్కడ నథింగ్ కంపేర్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ శబరిమల వాల్యూ వైజ్. విజయ్ మాల్యా ఒక 10-15 సంవత్సరాల ముందు 23 కిలోలు బంగారం ఇచ్చారు. ఎందుకు? క్లాడింగ్ చేయడానికి, అంటే రూఫ్కి క్లాడ్ కోటింగ్ కాదు, ఉన్న రూఫ్ మీద ఇంకో షీట్ వేయడానికి, బంగారంతో తయారు చేసిన షీట్. దాని తర్వాత ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళకి ఇద్దరికి బయట ఒక కోటింగ్ లాగా ఒకటి. అన్నీ చేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత డల్ అయిపోయిందని చెప్పి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని తీసేశారు, తీసి రిపేర్కి పంపించారంట. అది చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ రూల్ ఏంటంటే సన్నిధానంలో అక్కడ ఉన్న వర్క్ అక్కడే చేయాలి. వీళ్ళు చెన్నైకి పంపించారు పాలిషింగ్కి. ఏం కేరళలో లేరా? బంగారం షాపులు మ్యాక్సిమం కేరళలోనే ఉంటుంది. ఓకే, మీ జోయాలుకాస్, జోసాలుకాస్, మలబార్ గోల్డ్, కళ్యాణ్ అందరు చూస్తుంటారు కదా, భీమా జ్యువెల్స్, వీళ్ళందరూ కేరళ నుంచి, అది కూడా మా ఊరు నుంచి త్రిచూర్. అక్కడ మీరు పంపించచ్చు కదా, చేయలేదు, చెన్నైకి పంపించారు. 2 రోజులు చేరుకోవాల్సిన చెన్నైకి చేరుకోవాల్సిన బంగారం ఆ ప్లేట్లన్నీ 46 రోజుల తర్వాత చేరుకుంది చెన్నైకి. ఎందుకు సార్ అట్లా? అది మీరు మనం కూడా అడగొచ్చు కదా, టెంపుల్ వాళ్ళు ఎందుకు అడగలేదు? మీరు అడిగిన ప్రశ్న. 2 రోజుల్లో వెళ్ళాల్సింది 46 రోజులు అండి. వాడు తిప్పాడు మొత్తం, బెంగళూరు తీసుకెళ్ళాడు, చెన్నై తీసుకెళ్ళాడు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ ఇంట్లో పెట్టాడు. మీ ఇంట్లో శబరిమల ద్వారపాలక ఇది వచ్చింది లేకుంటే షీట్ వచ్చిందంటే మీరు దాని పెద్ద పూజ చేసి లక్షలు ఖర్చు పెడతారు, మళ్ళీ వాడికి డొనేషన్ ఇస్తారు. వాడు అంటాడు సార్ ఇది మేము పాలిషింగ్ చేయబోతున్నాం అనగానే తీసుకో బాబు 10 లక్షలు తీసుకొని చెప్పి ఇస్తారు, వాడు పాకెట్లు వేసుకుంటాడు. విరుద్ధంగా చేశారు. ఇప్పుడు జరిగింది కేసు, చాలామంది అరెస్ట్ అయ్యారు అక్కడ కూడా. ఆ కేసులో కూడా ఇదే వచ్చింది. బయటికి వెళ్ళింది 23 కిలోల బంగారం, తిరిగి వచ్చింది 5 కిలోల బంగారం, 20 కిలోల బంగారం పోయింది. ఓకే, ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. చాలామంది ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు, కొంతమందికి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు, కానీ కేసు నడుస్తుంది. సో ఇక్కడ నేను చెప్తాను, ఇది మనం హిందూ దేవుళ్ళలో కూడా అనుకుంటా అయోధ్య జరిగింది. ఎందుకంటే అయోధ్యతో ఒక ఎమోషన్ ఉండే మనకి. 150-200 సంవత్సరాల తర్వాత పోరాటం చేసి చేతికి వచ్చిన ఒక గుడి అది. అక్కడ ఇది జరిగిన అనగానే భక్తులు కొంచెం దెబ్బదాకా. కానీ మీరేం లక్కీగా, నాకు చాలా మంచిది ఏమనిపించిందంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా లాస్ట్ 4-5 రోజుల్లో జరిగిన తర్వాత, ఈ అరెస్టులు అన్నీ జరిగిన తర్వాత కూడా భక్తుల రష్ చాలా ఉందంట, అప్పుడు పెరిగిందంట. ఎందుకంటే భక్తులకు అర్థమైపోయింది, సరే జరిగింది, అరెస్ట్ చేశారు, వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేసుకుంటారు, ఆక్షన్ చేస్తారు, బహుశా బయటికి వెళ్ళిందంటే 90% రిటర్న్ రావచ్చు. కానీ వాళ్ళు వచ్చి అక్కడ రాముని అపమానించిన మనుషులే ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుతున్నారు.
రాముడు లేడని అఫిడవిట్ ఇచ్చిన సుప్రీంకోర్టులో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దేర్ ఇస్ నోబడీ కాల్ లార్డ్ రామ్, మిత్, అట్లా మనిషి లేడు, మిత్ ఉన్నారు, మిథాలజీలో ఉంది. అట్లా ఈవెన్ మన శ్రీలంకకి వెళ్ళి అది ఆ రామ్ సేతులో కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు, అట్లా ఏం లేదు, రాముడే లేడు అని చెప్పేసి. అదే రాముడు లేనని చెప్పిన మనుషులు ఇప్పుడు రాముడి గురించి మాట్లాడడానికి వస్తున్నారు. ప్రియాంక వాద్రా వీళ్ళందరూ, రాహుల్ గాంధీ అందరూ. రామ్ భక్తుల్ని కాల్చి చంపిన అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ ఎంతోమందిని చంపారు పోలీస్ ఫైరింగ్లో. ఆ అఖిలేష్ యాదవ్ ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేను గుడికే రాను రాముడి గుడికి అని చెప్పిన ఇప్పుడు అయోధ్యకు వచ్చారు. సడన్లీ వీళ్ళందరూ రామ్ భక్తులు అయిపోయారు. ఎందుకు? అది బీజేపీ నడిపిస్తున్న స్టేటు. లక్కీలీ బీజేపీ గవర్నమెంట్ సంబంధం లేని టెంపుల్, కానీ అప్పుడు కూడా ఒక మారల్ అథారిటీ ఉంటుంది. దానికోసం కాగానే ఇమ్మీడియట్గా స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఆర్గనైజ్ చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు. టీం చాలా బాగా పర్ఫామ్ చేసింది, వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. దాన్ని ఆపడానికి ముందు హైకోర్టుకి వెళ్ళారు, అలహాబాద్ హైకోర్టుకి. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సమాజ్వాదీ పార్టీ కలిసి అది జరగలేదు, హైకోర్టు అన్నారు నథింగ్ డూయింగ్, బాగానే నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. యాజ్ వీఆర్ స్పీకింగ్ సుప్రీంకోర్టు కూడా అన్నారు హెవెన్స్ విల్ నాట్ ఫాల్, మేము ఇది వినకపోతే తర్వాత చూసుకుందాం, ముందు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా అని సుప్రీంకోర్టు కూడా చెప్పారు ఇవాళ. ఓకే, సుప్రీంకోర్టు కాన్ఫిడెన్స్ లేకుంటే సుప్రీంకోర్టు చెప్తుండే కదా ఇమీడియట్గా, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తుండే. వాళ్ళు అన్నారు మొత్తం చెక్ చేసి పేపర్లన్నీ ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రతి వెల్, చేయనివ్వండి, వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ చేయనివ్వండి, తర్వాత చూసుకుందాం అప్పుడు అని చెప్పి. అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు చూసుకుందాం. ఇంకా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు కోర్టుకి, ఏమైంది, ఏం జరిగింది, ఎంత బంగారం రిటర్న్ వచ్చింది, ఎంత పట్టుకున్నారు, ఎంత ప్రాపర్టీ పట్టుకున్నారు, దాన్ని ఆప్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నా డబ్బులంతా మళ్ళీ గుడికి రావాలి, మళ్ళీ ఆ దొంగతనం చేసిన వాళ్ళు కూడా పట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మరి అన్నీ దొరికింది మాకని చెప్పి వాడిని ఇడవలేను మనం. దొంగ ఒక ఆఫీస్ లోపల వెళ్ళి ఒక ల్యాప్టాప్ దొంగతనం చేసిన తర్వాత వాడిని పట్టుకున్నప్పుడు ఆ ల్యాప్టాప్ రిటర్న్ ఇచ్చి అయిపోయింది కదా సార్ అంటే కాదు, దొంగతనం చేశారు కదా, అది ఇంపార్టెంట్. యూ హావ్ టు ఫేస్ ద మ్యూజిక్ అన్నమాట అది. సో ఇప్పుడున్నది ఇదే ప్రాబ్లం మీకు చర్చ్లో కనిపిస్తుంది, ఇదే ప్రాబ్లం మీకు ముస్లిం ఇన్స్టిట్యూషన్స్లో కనిపి. వకఫ్ మనకు తెలుసు, వకఫ్లో జరిగిన ఫ్రాడ్లు అయితే చెప్పక్కర్లేదు. ముతావలీలు అన్నీ అమ్మేశారు, ల్యాండ్ అన్నీ అమ్మేశారు ముతావలీలు ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టారు కంపల్సరీగా, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అది నడుస్తుంది ఆ ప్రాసెస్. ఇంకా అది కాకుండా మనం క్రిస్టియన్ చర్చెస్లో చూడండి, కేరళలో ఒక చర్చ్ ఉండే, అక్కడ పెద్ద ఫ్రాడ్ జరిగింది. సో యోహానాన్ అని చెప్పి బిలీవర్స్ చర్చ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది, వాళ్ళు యూఎస్లో హెడ్ క్వార్టర్డ్. యాక్చువల్లీ కోట్లు 6,000-7,000 కోట్లు ఆస్తి ఉంది వాళ్ళకి. వాళ్ళు సంపాదించుకున్నారు స్పెసిఫిక్ సిటీస్లో 50 ఎకర్లు 100 ఎకర్లు చూసుకున్నారు భారతదేశంలో. ఓకే, ఏది యూఎస్ నుంచి ఉన్న అక్కడున్న భక్తులు ఇచ్చిన డబ్బులు, ఇక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయడానికి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ప్రాపర్టీ కొనుక్కున్నాడు ఈయన పేరు మీద. లాస్ట్ కేసు అయింది, పెద్ద ఇష్యూ అయింది. యోహానాన్ ఆయన పేరు, ఆయన పోప్ అంట వీళ్ళది. ఈ పోపుని అంగీకరించారు, వాళ్ళ పోపు ఆయన అంట, మలయాళీ యోహానాన్. లాస్ట్ అక్కడ యూఎస్లో వాళ్ళ బిలీవర్స్ చర్చ్ బయట పెద్ద కాంపౌండ్ అంట, అక్కడ బయట నడుచుకుంటూ వెళ్తూ ఎవడు ఇక్కడ నుంచి కారోడు వచ్చి కొట్టిండు, చంపేసిండు అని. స్టోరీ అయిపోయింది, అక్కడ ఫినిష్ అన్నమాట. సో ఇది మన అన్ని ప్లేసెస్ జరుగుతుందని చెప్పి మన అయోధ్యలో జరిగిన దాన్ని పక్కన పెట్టలేము. మనకు అయోధ్య ఇంకో గుడిలో జరిగితే ఇంత ఇంపాక్ట్ ఉండకపోతుండే. అంటే ఇట్లాంటి అసలు పునరావృతం అవ్వకుండా ఉండాలంటే ఎట్లాంటి ప్రికాషన్స్? ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ బాగుండాలమ్మా. మెయిన్గా మీరు పద్మనాభ స్వామి గుడి గురించి వినుంటారు. దాంట్లో ఉన్న 8 సెల్లార్లో ఉన్న డబ్బులు ఎన్నో సంవత్సరాల నుంచి, వేలాది సంవత్సరాల నుంచి ట్రావెంకోర్ డైనాసిటీ వాళ్ళది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, అది వాళ్ళ పర్సనల్ డబ్బులు, అది పర్సనల్ బంగారం, డైమండ్స్, కాయిన్స్, ఎప్పటి నుంచో సెంచరీస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నది. వాళ్ళ ఒక్క పైసా కూడా ఇంటికి తీసుకెళ్ళలేదు. వాళ్ళు అక్కడ పెట్టి సెల్లార్లో పెట్టి తాళం వేసి ఇప్పుడు దాకా ఒకటే సెల్లార్ ఓపెన్ చేశారు సుప్రీంకోర్టు దాంట్లో మ్యాండేట్లో. అప్పుడే వాళ్ళే ఉన్నది చూస్తే మాకే భయం వేస్తుంది, ఇంత బంగారం ఇక్కడ ఉంటే మిగతా దాంట్లో ఎంత ఉంటుంది. ఓకే, అన్నిటికంటే రిచెస్ట్ టెంపుల్ లోకంలో ఎక్కడ లేదు. ఈవెన్ వాటికన్ దగ్గర కూడా అంత డబ్బులు లేదంట. ఆలోచించండి ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, దెర్ హస్ బిన్ అ ఫెయిలియర్, నో డౌట్ లేదు. మీరు క్రిస్టియానిటీలో జరిగింది కదా, ఇస్లాంలో జరుగుతుంది కదా, తిరుమలలో జరిగింది కదా, దానికోసం అయోధ్య ఓకే అంటే కాదు. జరిగింది చాలా రియలీ బ్యాడ్ థింగ్ అన్నమాట, జరగకూడదు, జరిగింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ పెట్టాలి. ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక భయం ఉంటుంది అందరికీ. సీసీటీవీ ఇమేజెస్ని మ్యానిపులేట్ చేశారు, సీసీటీవీ మీద తీసుకొచ్చి బట్ట వేసేసారు. సీసీటీవీ పనిచేయట్లేదు. సీసీటీవీ 45 రోజుల్లో దాని డేటా ఆటోమేటిక్లీ ఎరేజ్ అయిపోతుంది. దాని బ్యాకప్ తీసుకుంటున్నారా అది చూడాలి. రైట్, సీసీటీవీలు అన్నీ పనిచేయాలి. అట్లాంటి చోట్లలో ఎందుకు పనిచేయలేదు? హూ వాజ్ ఇన్ ఛార్జ్?
రెస్పాన్సిబిలిటీ పుట్టాలి. ఎవరు చేశారు తప్పు వాళ్ళ మీద ఉండాలి వాళ్ళని శిక్షించాలి. నాకేం తెలియదు, నేను అక్కడ రూమ్లో కూర్చున్నాను, వీళ్ళు ఇక్కడ సారీ, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు బాస్గా ఉన్నప్పుడు చంపత్రాయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరు బాస్గా ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద తోసేయడం కాదు, వాడు చేసాడు నాకేం తెలుసు అని చెప్పేసి అది చూసుకోవాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ రన్నింగ్ అయ్యప్ప టెంపుల్ బొలారం, నా రెస్పాన్సిబిలిటీ అది. అక్కడ ఎవరో క్యాష్ కౌంటర్లో కూర్చున్నాడు, వాడు 50 రూపాయలు రెసీట్ ఇవ్వలేదంటే నా మీద వస్తుంది అది, ఎందుకంటే నేను యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ. సో ఐ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్. సో దానికోసం రెగ్యులర్ చెక్స్ ఉంటుంది. ప్రతి వారం మా దగ్గర ఆడిట్ నడుస్తుంది. ప్రతి వారం కంప్లీట్ బ్యాంక్ స్టేట్మెంట్తో క్యాష్ స్టేట్మెంట్ అన్నీ రీకన్సైల్ చేస్తారు. ప్రసాదం సేల్స్, అన్నదానం అన్నీ. ఇది పెద్దగా ప్రాసెస్ ఇది. దాన్ని మీరు చిన్న ఏదో ఏమో చూస్తాడులే, ఏం చేస్తాడులే అని చెప్పి చేస్తే ఇదే జరిగింది కూడా. సో ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే ఇట్లాంటివి పునరావృతం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎస్ఓపి అంటాం మన లాంగ్వేజ్. అది మీరు కంపెనీ నడిపిస్తున్నారా, గుడి నడిపిస్తున్నారా, మీరు హోటల్ నడిపిస్తున్నారా, ఏం చేసినా కానీ స్కూల్ నడిపిస్తున్నారా, ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో చేయకపోతే, ఎస్ఓపి ఫాలో చేయకపోతే ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ డిఫైన్ చేయలేదు, ఎవరి పని ఎవరు చేయాలని చెప్పలేదు. డెఫినెట్గా దానిపైన ఈ లోపల సెక్యూరిటీ చెక్స్ కానీ మిగతా కానీ అన్నీ జరిగింది. అది జరగలేదు, అక్కడే వచ్చిన తప్పులు. సరే, తిరుమలలో మనం నేర్చుకున్నాం, వీ హెవ్ గాట్ కమ్ అప్ విత్ సొల్యూషన్స్. ఇక్కడ కూడా అదే జరుగుతుందని అనుకుంటాం. కరెక్షన్స్ జరగాల్సింది, జరుగుతుంది కూడా. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.